సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. జ్వాలాతోరణం అని చెప్పి మనకి కార్తీక మాసంలో జ్వాలాతోరణం పౌర్ణమి రోజున కాలుస్తారు. అది ఎక్కువగా శివాలయాల్లోనే జరుగుతూ ఉంటుంది. జ్వాలాతోరణం అంటే జ్వాల అంటే మీ అందరికీ తెలుసు, మంట, అగ్ని మంట అని జ్వాల అంటాం, మండుతున్నటువంటిది. దాన్ని తోరణం. తోరణం అంటే తెలుసుగా, ఒక తాడులాగా కట్టడము, లేకపోతే వరుసగా ప్రమిదల్లో దీపాలు పోసి నూనె పోసి ఇరిగించడం, దీన్ని తోరణము అంటాం. ఒకటిగా ఒక దీపంగా పెట్టకుండా, ఒక దగ్గర మంట పెట్టకుండా, అది తోరణంగా అంటే కొంత దూరం పాటు ఉండేటట్టుగా ఉండాలి, దాన్ని తోరణము అంటాం మనం. ఈ విధంగా ఇది కార్తీక మాసంలో శివాలయాల్లో చాలా ప్రాముఖ్యతగా చేస్తూ ఉంటారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ జ్వాల ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, మనిషి జ్ఞానం సంపాదించుకోవాలి. ఎక్కడైతే వెలుతురుంటుందో అక్కడ ఆ తిమిరం అంటే ఆ చీకటి పోతుంది, జ్ఞానం వస్తుంది అనేటటువంటిది మనకి అనేక పురాణాలలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ జ్ఞానం పొందడానికి ఒక సూచన. అలాగే ఈ జ్వాలాతోరణం వెలిగించిన తరువాత కొంతమంది బ్రాహ్మణులు స్నానం చేసి పవిత్రంగా చెప్పులు విడిచేసి పై వస్త్రాన్ని కూడా, ఈ పై వస్త్రం అంటే ఉత్తరీయం ఒకటి మాత్రమే అర్హత మనకి. ఈ షర్టులు, ఈ టీషర్టులు, ఈ లాల్చీలు కూడా మనకి పూజ చేసేటప్పుడు నిషిద్ధం. అంటే ఇది కొన్ని ప్రాంతాలకు, మన దక్షిణాది రాష్ట్రాలు కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే మరి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళామనుకోండి, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఈ నియమం వర్తించదు. వాళ్ళు షర్ట్ వేసుకుంటారు, దాని మీద చలివి ఆపడానికి ఒక స్వెటర్ వేసుకుంటారు, ఇట్లాంటివి కొన్ని. వాళ్ళ పైన మళ్ళీ షాల్వా కప్పుకుంటారు. ఇన్ని రకాలు అక్కడ ప్రాంతీయాన్ని బట్టి వాళ్ళకి. మరి మనిషి శరీరం కల ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటేనే కదా వాడు పూజ చేసినా, మనం ఈ పూజ చేసినా, అంటే శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అక్కడక్కడ వాతావరణాన్ని బట్టి ఆ విధాలుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దక్షిణాది ప్రాంతంలో షర్టు కూడా, ఈ అంగీని కూడా విడిచిపెట్టి, చెప్పులు విడిచిపెట్టి స్నానం చేసి పవిత్రంగా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి విభూతిని ధరించి వచ్చి ఈ పల్లకీలో ఆ ఈశ్వరుని యొక్క ఉత్సవ విగ్రహాన్ని పెట్టి అటు ముగ్గురో నలుగురో, ఇటో ముగ్గురో నలుగురో పట్టుకొని భుజాల మీదకి ఎత్తుకొని అప్పుడు ఆ యొక్క గడ్డితోటి ఇటొక స్తంభాన్ని అది చెక్కది కావచ్చు, ఇనపది కావచ్చు, నిలబెట్టి వాటికి చివర తాడు కట్టి దాని మీద ఈ వరి పండించినటువంటి గడ్డిని అలాగ పేర్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆ తోరణంలా అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది. ఇంచుమించుగా ఒక 5-6 మీటర్లు ఉండేటట్టుగా వస్తుంది. ఈ 5-6 మీటర్లు అప్పుడు ఈశ్వరుని ఇందులో పెట్టి వాళ్ళు భుజానికి ఎత్తుకున్న తర్వాత వీళ్ళు 4-5 కలిసి ఒకేసారిగా 5-6 చోట్ల అంటిస్తారు ఈ పెట్టినటువంటి గడ్డిని. అది అన్ని ఎండుగడ్డి కదా, టకటక మొత్తం అంతా అంటుకుని పెద్ద మంటలు వేస్తుంది. దాని కింద నుంచి 3 సార్లు ఇటు వాళ్ళు పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది. పరిగెత్తి దాని కింద నుంచి దూరి మళ్ళీ వెనక రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అలా 3 సార్లు చేస్తారు. చేయటం ద్వారా దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ వేడిని, ఉష్ణోగ్రతను తట్టుకోవటం ఒకటి, మన యొక్క పాపాలని ప్రక్షాళన చేసుకోవటం ఒకటి. అదే కాకుండా ముఖ్యంగా వాడు ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత పాపాత్ముడైనా మొట్టమొదట వెళ్ళవలసినటువంటిది చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మన సర్వీస్ రిజిస్టర్, మనం చేసిన మంచి చెడ్డలన్నీ కూడా మనం మంచి అనుకోవచ్చు, మన దృష్టిలో మంచే, అది ఎదరవాడి దృష్టిలో ఎదరవాడికి అపకారం జరగదు. ఇట్లాంటి మనం చేసే మంచి చెడ్డలన్నింటినీ కూడా రికార్డ్ చేసేటటువంటి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్తాయి. ఆయన పని ఏంటంటే రాయటం వరకే. తదుపరి యముడి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర ఏం జరుగుతుంది? ఓన్లీ జస్టిస్. ఈయన ఈ తప్పులు చేశాడు కాబట్టి ఈయనకి ఈ శిక్షలు వేయండి, ఈ తప్పుకి ఈ శిక్ష, ఈ తప్పుకి ఈ శిక్ష, ఇవన్నీ అమలు చేయండి అని చెప్పేసి ఆయన జడ్జిమెంట్ ఇచ్చేస్తారు కోర్టులాగా. ఇక శిక్ష అమలు జరిపేది ఎక్కడ? చిత్రగుప్తుడి దగ్గర కాదు, యముడి దగ్గర, యమలోకంలోనా కాదు. ఇకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈ శిక్షలు అందించడానికి నరకలోకాన్ని తీసుకెళ్తారు. అది సెపరేట్గా ఉంటుంది. అప్పుడు ఆ సెపరేట్గా వెళ్ళిన తర్వాత అది ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అనుకోండి, లేదా మన కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఇంకా బాగుంటుంది దానికి ఉదాహరణకి. ఎందుకంటే అందులోకి వెళ్ళినవాడు ఎవడు బయటికి రాడు కాబట్టి. అందుచేత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత
ఈ బొక్కలు ఇరిగిపోయినవాడికి, ఈ ఎముకలు ఇరిగిపోయినవాడికి ఒక ఒక వార్డు ఉంటుంది. ప్రసవం చేసుకోవడానికి వచ్చిన స్త్రీలకి అది ఆ వార్డు వేరే, కంటికి సంబంధించిన వ్యాధుల వాడికి అది వేరే, చెవికి సంబంధించిన వాడికి వేరే, లివర్కి సంబంధించిన వాడికి వేరే, అట్లా రకరకాల వార్డులు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ తప్పు చేసిన వాడికి ఈ శిక్షలు అమలు చేయండి అని ఆయన తీర్పు చెప్పి వదిలేస్తాడు. వీడిని తీసుకుని మళ్ళీ అక్కడ తీసుకెళ్తే అక్కడ ద్వారం మొట్టమొదట్లోనే మనకి ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ మనం వెలిగించినటువంటి ఈ జ్వాలాతోరణం ఏదైతే ఉందో చూసారా, ఇది మనం ఇదే ఫస్ట్ చూస్తాం ఇక్కడ. అక్కడ ఎప్పుడూ మొత్తం వెలుగుతూనే ఉంటుంది, దానికి ఎదరించే వెళ్ళాలి. ఈ శిక్షలు అనిపించడానికి వెళ్ళేవాడు అనిపించకుండా ఎక్కడ ఉండడు. మనం ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని పుణ్యాలు చేసామో అందులో ఎన్ని పుణ్యాలు చేసామో దానికన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అన్యాయాన్ని చేసి ఉంటాం, మనం పాపాలే చేసి ఉంటాం. అంచేత నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడం అనేది అసాధ్యం. ఎవరో మహానుభావులు ఉంటారు మన పురాణాల్లో, మాత్రం కొద్దిమందే ఉన్నారు. అందులో కూడా ఎంత నువ్వు వెతికి తీసినప్పటికీ డైరెక్ట్గా బొందితో స్వర్గానికి వెళ్ళేటటువంటి వాళ్ళని, అలా స్వర్గం అది కూడా మీకు వైకుంఠం మళ్ళీ పునర్జన్మ రాహిత్యమైనటువంటివి కాదు అవన్నీ కూడా. అంచేత ఆ ద్వారం కూడానే వెళ్ళాలి. దాన్ని ఇలా ఉంటుంది సుమా నరక ద్వారం, అందుచేత పాపాలు చేయి మాకు నీ జీవితంలో, ఎప్పుడు పుణ్యాలే చెయ్యి అని చెప్పి మరొకసారి మనందరినీ హెచ్చరించడానికి ఇది సంవత్సరానికి ఒకసారి మనం చేసేటటువంటి ఈ కార్యక్రమం జ్వాలాతోరణం అనేటటువంటిది. దీన్ని జ్వాలాతోరణం అంటారు. ఈ జ్వాలాతోరణం అనేది మనకి కార్తీక మాసంలో వచ్చేటటువంటిది, ఈ శ్రావణ మాసంలో వచ్చేది కాదు. అది గమనించుకోండి. మీరు మాత్రం అక్కడ ఈ జ్వాలాతోరణం ఉన్నప్పుడు అక్కడ నుంచి కాలినటువంటి బూడిదని ఇంట్లోకి తీసుకెళ్ళి జల్లుకుంటే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే దాని నుంచి కొంచెం గడ్డి, మండిపోకుండా ఉన్నటువంటి గడ్డిని తీసుకెళ్ళి మన ఆవులకి దూడలకి పెట్టినట్టయితే అవి మంచి అభివృద్ధిలోకి వస్తాయి, మంచి పాలు ఇస్తాయి, మనకి పాడి పంటలకు లోటు ఉండదు అని ఒక ఇది. అలాగే అక్కడ పండినటువంటి బూడిది కూడా మన పొలంలో జల్లినట్టయితే పంటలకు లోటు ఉండదు. ఇంట్లో పెడితే ఇంట్లో అన్ని శుభాలే, పొలంలో వేస్తే పొలాల్లో శుభాలే, పశువులకు వేస్తే పశువులకు శుభాలే, అన్నీ శుభాలే. అది దాని గడ్డి కానీ దాని బూడిద కానీ ఏది ఎక్కడ జల్లినా అన్నీ శుభాలే. అది ఎక్కడ శుభము శుభము అంచేత దానికి సంబంధించి ఎక్కడ ఇంట్లో కావచ్చు, ఎక్కడికి పెడితే అక్కడ ఆఫీసు క్యాష్ బాక్స్ ఎక్కడ పెట్టుకోవటం వల్ల సకల శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెప్తోంది. అలాగే పెద్దలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. దీన్ని ఆచరించండి, సర్వ శుభాలు పొందండి. శుభం భూయాత్.